మన ఇండియాలో 10 మిలియన్ అంటే 1 కోటి కంటే ఎక్కువ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇవి టెంపుల్స్, లైబ్రరీస్, గురుకులాల్లో ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. ఇండియా దగ్గర చాలా రకాల మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. మెడిసిన్ విభాగంలో ఆయుర్వేద, సిద్ధ, ఆస్ట్రానమీ బుక్స్లో జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, మ్యాథమెటిక్స్లో జీరో కాన్సెప్ట్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ఆర్కిటెక్చర్లో వాస్తుశాస్త్ర, టెంపుల్ డిజైన్, స్పిరిచువల్ అండ్ సైకలాజికల్ టెక్స్ట్స్, ఇంకా ఏన్షియంట్ లిటరేచర్, కావ్య నాటకాలు, ఇంకా చాలా రకాల మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. ఈ మ్యానుస్క్రిప్ట్స్లో ఉన్న నాలెడ్జ్ మోడర్న్ సైన్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. కానీ చాలా మ్యానుస్క్రిప్ట్స్ ఫేడ్ అయిపోతున్నాయి. ఎంతలా ఫేడ్ అవుతున్నాయి అంటే కొన్ని పేపర్స్ బ్లాంక్ అయిపోతున్నాయి, కొన్ని ఇంక్ పూర్తిగా ఎరేజ్ అయిపోతున్నాయి, కొన్ని మిస్ప్లేస్ అయిపోతున్నాయి. కాబట్టి ఇండియా ఒకటి చెప్పింది, ఈ విలువైన మ్యానుస్క్రిప్ట్స్ని సేవ్ చేయాలి అని. 2003లో నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ని ప్రపోజ్ చేసింది. 2004లో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశారు. 2025లో మోడర్న్ ఎక్స్పాన్షన్ పద్ధతిలో జ్ఞాన్ భారత్ అనే మిషన్ని స్టార్ట్ చేశారు. అసలు జ్ఞాన్ భారతం అంటే ఏంటి? జ్ఞాన్ భారతం అంటే మన ఇండియాలో ఉన్న అన్ని ప్రాచీన మ్యానుస్క్రిప్ట్స్ అంటే వేల ఏళ్ల నాటి గ్రంథాలని డిజిటల్గా స్కాన్ చేస్తారు. వాటిని భద్రపరిచి ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన ఒక పెద్ద ప్రాజెక్ట్. అసలు ఈ జ్ఞాన్ భారతంలో ఏం చేస్తారు అంటే దీంట్లో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, మ్యానుస్క్రిప్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. టెంపుల్స్, లైబ్రరీస్, స్కాలర్స్ దగ్గర ఉన్న బుక్స్ అన్నిటినీ లిస్ట్ చేస్తారు. స్టెప్ 2, హై రెజల్యూషన్ స్కానింగ్. స్పెషల్ స్కానర్స్ యూస్ చేసి డ్యామేజ్ కాకుండా డిజిటైజ్ చేస్తారు. స్టెప్ 3, రీస్టోరేషన్. ఓల్డ్ పేజెస్ కూడా కేర్ఫుల్గా రిపేర్ చేస్తారు. స్టెప్ 4, ట్రాన్స్లేషన్. సాంస్క్రిట్, పాలీ, తమిళ్, తెలుగు, ప్రాకృత్ మ్యానుస్క్రిప్ట్స్ని మోడర్న్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఎక్కువ మ్యానుస్క్రిప్ట్స్ చదవడం చాలా కష్టం. స్టెప్ 5, ఏఐ టూల్స్. ఏఐ యూస్ చేసి టెక్స్ట్ రికగ్నిషన్, ఏన్షియంట్ స్క్రిప్ట్ రీడింగ్, మిస్సింగ్ టెక్స్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. స్టెప్ 6, డిజిటల్ లైబ్రరీ. దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక నేషనల్ డేటాబేస్ క్రియేట్ చేస్తారు, అందరూ ఈజీగా యాక్సెస్ చేయడానికి. మీరు అడగచ్చు, ఇది ఇప్పుడు ఎందుకు అని, ఇన్ని ఇయర్స్గా ఎందుకు చేయలేదు అని. దీనికి 4 రీజన్స్ ఉన్నాయి. పామ్ లీవ్స్ లైఫ్ స్పాన్ 300 నుంచి 400 ఇయర్స్ వరకే, ఆ తర్వాత మొత్తం పాడైపోతాయి. ఫంగస్, పురుగుల వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి. ఒక్క మ్యానుస్క్రిప్ట్ పోయిందంటే అందులో ఉన్న నాలెడ్జ్ పూర్తిగా పోయినట్టే. మన ఇండియా యొక్క సివిలైజేషన్ నాలెడ్జ్ని వరల్డ్కి చూపించడం. ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే ఇండియాకి 5 బెనిఫిట్స్ ఉంటాయి. గ్లోబల్ రెస్పెక్ట్ దక్కుతుంది, ఏన్షియంట్ ఇండియా నాలెడ్జ్ తెలుస్తుంది, స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్కి ఫ్రీ యాక్సెస్ దొరుకుతుంది, శాస్త్రాలు, వేదాలు ఫ్యూచర్ వరకు ప్రిజర్వ్ అయి ఉంటాయి. ఇది జస్ట్ ప్రిజర్వేషన్ కాదు, ఇండియా ఐడెంటిటీని నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆనరబుల్ వేలో సేవ్ చేయడం. ఫ్రెండ్స్, ఏన్షియంట్ ఇండియా అంటే ఒక ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఇప్పుడు చూస్తున్న సైన్స్, మ్యాథ్స్, మెడిసిన్ ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా ఎక్కువ. జ్ఞాన్ భారత్ ప్రాజెక్ట్ ఈ ఓషన్ని డిజిటల్గా క్యాప్చర్ చేసి ఫ్యూచర్లో అందరూ చదువుకునేలాగా క్రియేట్ చేస్తుంది. ఇది ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.